హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ రాబోతున్న థండర్ బోల్ట్స్ మూవీకి మార్వెల్ రిలీజ్ చేస్తున్న ట్రైలర్స్ ని చూస్తుంటే రోజు రోజుకి మూవీపై హోప్స్ పెరిగిపోతున్నాయి. డాక్టర్ డూమ్ గా ఆర్డీజేని అనౌన్స్ చేస్తూ రూసో బ్రదర్స్ ఇన్ఫినిటీ సాగా కోసం కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ నుంచే మంచి స్టోరీ లైన్ ని బిల్డ్ చేసినట్టుగా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అండ్ డూమ్స్ డే ఈవెంట్స్ కోసం మంచి స్టోరీ లైన్ ని బిల్డ్ చేయబోతున్నాం అని వాళ్ళు చెప్పినట్టుగానే మేజర్ ఈవెంట్ కి కనెక్ట్ అయ్యే ఇప్పుడు రాబోతున్న మూవీ ప్లాట్స్ ట్రైలర్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడుతున్నాయి. సెంట్రీ అండ్ వాయిడ్ డ్యూయాలిటీతో థండర్ బోల్ట్స్ లో జరగబోతున్న ఈవెంట్స్ గురించి వాళ్ళు ట్రైలర్ లో చూపించిన దాన్ని గమనిస్తే మార్వెల్ స్టోరీ టెల్లింగ్ కి పూర్వ వైభవం తిరిగి రాబోతుందని అనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన థండర్ బోల్ట్స్ ట్రైలర్స్ డీటెయిల్స్ తో పాటు మార్వెల్ కామిక్స్ ప్రకారం సెంట్రీ ఆరిజిన్, అతని జర్నీ, అతని పవర్స్ గురించి బ్రీఫ్ గా ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు వచ్చిన థండర్ బోల్ట్స్ ట్రైలర్స్ ని చూడని వాళ్ళ కోసం స్పాయిలర్ అలర్ట్ తో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మార్వెల్ కామిక్స్ ప్రకారం సెంట్రీ ఆరిజిన్ గురించి చూద్దాం. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1947లో కెనడా డిపార్ట్మెంట్ కే అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆపరేషన్ కలిసి స్టీవ్ రాజర్స్ ని సూపర్ హ్యూమన్ గా మార్చిన సూపర్ సోల్జర్ సీరం ని 1000 టైమ్స్ మోర్ ఎఫెక్టివ్ గా రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి వాళ్ళు పెట్టిన పేరే ప్రాజెక్ట్ సెంట్రీ. ఆ తర్వాత ఎరైజ్ అయిన కోల్డ్ వార్ వలన ఇది ఐసోలేటెడ్ సబ్ ప్రాజెక్ట్స్ కింద డివైడ్ అయి అవుట్ సోర్సింగ్ కి ఇవ్వబడింది. అలా అది చేరిన ఒక ప్రొఫెసర్ ల్యాబ్ లోకి రాబర్ట్ రెనాల్డ్స్ అనే మెథాడిక్ట్ బ్రేక్ ఇన్ అయి ఆ ప్రొఫెసర్ పర్ఫెక్ట్ చేసిన గోల్డెన్ సెంట్రీ సీరం ని మత్తుమంది అనుకుని తీసుకుంటాడు. దాంతో తనకి మిలియన్ ఎక్స్ప్లోడింగ్ సన్స్ పవర్ వస్తుంది. తరువాత తను ఒక సూపర్ హీరోగా తన జర్నీని కొనసాగిస్తూ చాలా మంది సూపర్ హీరోస్ తో, అవెంజర్స్ తో కలిసి హీరోయిక్ స్టంట్స్ చాలా చేస్తాడు. కానీ తనకున్న క్యాచ్ ఏంటంటే డీసీ సూపర్ మ్యాన్ కి మార్వెల్ దగ్గరున్న ఆన్సర్ అన్నట్టుగా వచ్చిన ఈ సెంట్రీ క్యారెక్టర్ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. రెగ్యులర్ కామిక్ సూపర్ హీరో క్యారెక్టర్ లా కాకుండా రాబర్ట్ సెంట్రీగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత తనకి డార్క్ కౌంటర్ పార్ట్ గా ఒక ఈవిల్ ఎంటిటీ మేనిఫెస్ట్ అయ్యింది. అదే వాయిడ్. సెంట్రీ తన పవర్స్ ని యూజ్ చేసి మంచి చేసిన ప్రతిసారి దానిని నల్లిఫై చేస్తూ వాయిడ్ ఎక్కడో చోట డెత్ అండ్ డిస్ట్రక్షన్ ని కాజ్ చేస్తూ ఉంటుంది. ఈ వాయిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి సెంట్రీ తన ఫ్రెండ్స్ అండ్ కాలీగ్స్ తో కలిసి చాలా సార్లు ట్రై చేసినప్పటికీ వాయిడ్ నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి ఉన్న ఏకైక మార్గం తన సూపర్ హీరో పర్సోనాని వదిలేసుకోవడమే అని తెలుసుకున్న తను తన మెమరీస్ నుంచే కాకుండా ప్రపంచంలో ఉండే వాళ్ళందరి మెమరీస్ నుంచి సెంట్రీ అనే సూపర్ హీరోని ఎరేస్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి తన మెమరీస్ తిరిగి రావడం, దాంతో ఆ వాయిడ్ కూడా తిరిగి రావడం, మళ్ళీ తను తన మెమరీస్ ఎరేస్ చేసుకోవడం, ఇలా కొన్ని సైకిల్స్ లో జరుగుతుంది. నిజానికి వాయిడ్ అనేది రెనాల్డ్స్ యొక్క డార్క్ కౌంటర్ పార్ట్ ఆల్టర్ ఈగో. మాస్టర్ మైండ్ అనే మ్యూటెంట్ రెనాల్డ్ మైండ్ లో మెంటల్ వైరస్ ని ఇంప్లాంట్ చేయడం వలన తనకుండే డిప్రెషన్, యాంగ్జైటీ, ఎడిక్షన్ అనేవి రిప్రెస్డ్ పర్సోనాగా ట్రాన్స్ఫార్మ్ అయి వాయిడ్ గా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ ఒక టిపికల్ ఆల్టర్ ఈగోలా అది తనలోనే ఉండిపోకుండా సెంట్రీ రైజ్ అయిన ప్రతిసారి వాయిడ్ కూడా ఏదో ఒక ఫిజికల్ ఫామ్ ని పొసెస్ చేసి అటాక్ చేస్తుంది. సెంట్రీ అండ్ వాయిడ్ డ్యూయాలిటీతో జరిగే తన జర్నీలో ఈ రాబర్ట్ బాబ్ రెనాల్డ్స్ చాలా సార్లు చనిపోయి రెసరెక్ట్ అవుతాడు. నార్మన్ ఆస్బోర్న్ చేత మ్యానిపులేట్ చేయబడి ఆస్గార్డ్ పై ర్యాంపేజ్ ని క్రియేట్ చేసిన తర్వాత తను చేసిన డిస్ట్రక్షన్ గురించి రియలైజ్ అయి తనని చంపేయమని థార్ ని అడగడంతో థార్ తనని చంపేసి తన కార్ప్స్ ని సన్ లో డిస్పోజ్ చేస్తాడు. పాపం మనోడికి చావులో కూడా సుఖం లేదు అన్నట్టు అపోకలిప్స్ ట్విన్స్ గా పిలువబడే ఊరియల్ అండ్ ఎయిమెన్ సెలెస్టియల్స్ ఇంజనీరింగ్ చేస్తున్న ప్లానెట్ లో లైఫ్ గ్రో అవడానికి వాళ్ళు యూజ్ చేసే లైఫ్ సీడ్స్, ఇంకా గ్రో అయిన లైఫ్ సెలెస్టియల్స్ డిజైర్ కి తగ్గట్టుగా ఇవాల్వ్ అయ్యేలా గైడ్ చేసే న్యూ అపోకలిప్స్ సర్వెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే డెత్ సీడ్స్ ని కలిపి ఆ లైఫ్ సీడ్స్ అండ్ డెత్ సీడ్స్ తో చనిపోయిన సెంట్రీని మళ్లీ రిసరెక్ట్ చేస్తారు. రిసరెక్ట్ అయిన సెంట్రీకి మ్యాడ్నెస్ పెరిగిపోతూ ఉండడంతో తనని తాను ఆ ఏన్షియంట్ మ్యూటెంట్ అయిన అపోకలిప్స్ వారసుణ్ణి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఆ మ్యూటెంట్స్ ద్వారానే ఎర్త్ డిస్ట్రాయ్ అవబోతుందని వాస్ప్ అండ్ థార్ సెంట్రీని ఆ మ్యూటెంట్స్ ని ఆపడానికి వాళ్ళకి హెల్ప్ చేసేలా కన్విన్స్ చేయడంతో ఎగ్జిటార్ ది ఎగ్జిక్యూషనర్ అనే సెలెస్టియల్ ని ఓడించడానికి తను అవెంజర్స్ కి హెల్ప్ చేస్తాడు. ఆ సెలెస్టియల్ చనిపోయిన తర్వాత తన బాడీని ఎర్త్ నుంచి దూరంగా తీసుకువెళ్తూ తనని తాను అంతం చేసుకునే మార్గం కోసం ఆ కాస్మోస్ లో తిరుగుతూ ఉంటాడు. తనకి డాక్టర్ స్ట్రేంజ్ ఎదురుపడడంతో తనని తాను అంతం చేసుకోవడానికి స్ట్రేంజ్ ని హెల్ప్ చేయమని అడుగుతాడు. స్ట్రేంజ్ దానికి బదులుగా సెంట్రీని అపోకలిప్స్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి క్యూర్ చేస్తూ తన మైండ్ లోనే తనకు ఒక పాకెట్ యూనివర్స్ ఉన్నట్టుగా, దాంట్లో తను వాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ కి గురవకుండా తను సెంట్రీగా తనకు నచ్చినట్టుగా ఉండొచ్చు అన్నట్టుగా సెంట్రీ వరల్డ్ అనే ఒక ప్రొజెక్షన్ ని క్రియేట్ చేస్తాడు. తర్వాత కొంతకాలానికి లోకీని ఆపడానికి డాక్టర్ స్ట్రేంజ్ సెంట్రీని ఆ సెంట్రీ వరల్డ్ నుంచి బయటికి తీసుకురావాల్సి వస్తుంది.
అదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత స్ట్రేంజ్ వలన తన మైండ్లో క్రియేట్ చేయబడిన సెంట్రీ వరల్డ్ అనే ఆ పాకెట్ యూనివర్స్కి తిరిగి వెళ్ళడానికి ఈ బాబ్ రెనాల్డ్స్ కాన్ఫ్లెక్టర్ అనే ఒక డివైస్ని యూస్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కాన్ఫ్లెక్టర్ని ఒకళ్ళు దొంగతనం చేసి తన జీవితంలో ఉన్న ఆ ప్రశాంతతను కూడా దొబ్బేస్తారు. ఇంకా తను మిస్టర్ ఫెంటాస్టిక్ దగ్గరికి వెళ్ళి తనని వాయిడ్ నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యేలా తనకి హెల్ప్ చేయమని అడగడంతో రీడ్ రిచర్డ్స్ తన మీద ఎక్స్టెన్సివ్ గా టెస్ట్లు చేసి వాయిడ్ ని తన నుంచి వేరు చేయడం ఆ యూనివర్స్ లో కుదరదని నెగిటివ్ జోన్ లోకి పంపిస్తాడు. ఆ నెగిటివ్ జోన్ కాస్మిక్ రేస్ ని అబ్జర్వ్ చేసుకున్న సెంట్రీ వాయిడ్ నుంచి సపరేట్ అయి బాబ్ రెనాల్డ్స్ గా మారిపోతాడు. వాయిడ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయినప్పటికీ సెంట్రీ అక్కడే ట్రాప్ అయిపోవడంతో తనని కొన్ని వారాల తర్వాత సిల్వర్ సర్ఫర్ రెస్క్యూ చేస్తాడు. ఆ నెగిటివ్ జోన్ కి కనెక్ట్ అయి ఉండే క్యాన్సర్ వర్స్ అనే రియాలిటీకి వాయిడ్ లీడర్ గా మారడంతో తన నుంచి ఆ రియాలిటీని కాపాడడానికి సెంట్రీ మళ్ళీ వాయిడ్ తో మెర్జ్ అవుతాడు. చివరిగా ఎల్రిచ్ గాడ్ అయిన నల్ ఎర్త్పై అటాక్ చేసినప్పుడు తనకెదురెళ్లి తన చేతిలో చనిపోతాడు. దాంతో తనొక గోస్ట్ గా మారి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాల్కరీ అండ్ జేన్ ఫాస్టర్ తనని ఆఫ్టర్ లైఫ్ కి పాస్ చేయాలి అన్నట్టుగా వాల్హెలా వైపు తీసుకువెళ్తూ ఉండగా ప్రైమాడియల్ గాడ్ ఆఫ్ డార్క్నెస్ అయిన నల్ చేతిలో చనిపోయిన హెడ్లెస్ సెలెస్టియల్ వాళ్ళకి ఎదురుపడుతుంది. ఆల్ బ్లాక్ నెక్రోసాడ్ చేత కరప్ట్ చేయబడిన ఆ హెడ్లెస్ సెలెస్టియల్ తను చనిపోయిన దగ్గర నుంచి సోల్స్ ని ట్రాప్ చేస్తూ ఉండడంతో సెంట్రీ సోల్ ను కూడా ఎసిమిలేట్ చేస్తుంది. తరువాత తన మీద పర్ఫామ్ చేయబడిన రిచువల్తో ఆ ఆల్ బ్లాక్ కనెక్షన్ నుంచి ఫ్రీ అయిన సెలెస్టియల్ ని జేన్ కన్విన్స్ చేయడంతో తను సెంట్రీ సోల్ తో పాటు అప్పటి వరకు ఇంప్రెజెంట్ చేసిన చాలా సోల్స్ ని కూడా వదిలేస్తుంది. దాంతో సెంట్రీ ఆఫ్టర్ లైఫ్ కి పాస్ అవుతాడు. కానీ తన సోల్ వెళ్ళిపోయినప్పటికీ నల్ చేత రిపోర్ట్ చేయబడి ఎర్త్ మీద మిగిలిపోయిన తన బాడీ మీద మళ్లీ కొంత డ్రామా నడుస్తుంది. ఎనీవే, గుడ్ అండ్ ఈవిల్ పర్సోనాస్ తో సాగే ఈ సెంట్రీ జర్నీ కామిక్ ఎడిషన్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా సెంట్రీ పవర్స్ విషయానికి వస్తే డీసీ సూపర్ మ్యాన్ కి ఏ విషయంలోనూ తీసిపోని ఈ సెంట్రీ ఫ్లైట్, స్పీడ్, స్ట్రెంగ్త్, ఎజిలిటీ అండ్ బ్యాటిల్ డ్యూరబిలిటీతో మార్వెల్ పవర్ హౌసెస్ గా చెప్పబడే చాలా క్యారెక్టర్స్ తో ఫైట్ చేసి అప్పర్ హ్యాండ్ ని కూడా సాధిస్తాడు. ఇంకా తనకున్న స్పెషల్ పవర్స్ లో మాలిక్యులర్ కెనిసిస్ లో భాగంగా మెటీరియలైజేషన్, బయోకెనిసిస్, రెసరక్షన్ లాంటివి యూజ్ చేయగలగడం, రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్ తో రెట్రోయాక్టివ్ ఇమ్మోర్టాలిటీని కలిగి ఉండటం, సెల్ఫ్ సస్టైనెన్స్ వలన నై ఇన్వల్నరబిలిటీ కలిగి ఉండటం, సూపర్ హ్యూమన్ సెన్సెస్, టెలిపోర్టేషన్, ఎనర్జీ అబ్జార్ప్షన్ అండ్ మ్యానిపులేషన్, ఆల్మోస్ట్ ప్రొఫెసర్ ఎక్స్ లెవెల్లో యూజ్ చేయగలిగే సయానిక్ ఎబిలిటీస్ తో పవర్ హైరార్కీలో టాప్ లిస్ట్ లో ఉంటాడు. మిలియన్ ఎక్స్ప్లోడింగ్ స్టార్స్ పవర్ ఉన్న ఈ సెంట్రీ నిక్ ఫ్యూరీ సూపర్ హీరో క్లాసిఫికేషన్ లో పవర్ లెవెల్ 10+ లో ఉంటే మిస్టర్ ఫెంటాస్టిక్ ప్రకారం ఒమేగా లెవెల్ థ్రెట్ లో ఉంటాడు. ఇంకా ఎక్స్మెన్ లోనే వైట్ క్వీన్ గా పిలువబడే టెలిపాత్ మ్యూటెంట్ అయిన ఎమా ఫ్రాస్ట్ అయితే సెంట్రీకి గాడ్ లైక్ పవర్స్ ఉన్నాయని అంటుంది. తను అలా అనడంలో తప్పే లేదు. ఎందుకంటే తనని తాను ఎండ్ చేసుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన సెంట్రీని వాయిడ్ టేక్ ఓవర్ చేసిన తర్వాత నార్మన్ ఆస్బార్న్ తో మ్యానిపులేట్ చేయబడుతున్న తను గాడ్ ఆఫ్ వార్ గా చెప్పబడే ఏరిస్ తో ఎంగేజ్ అయినప్పుడు తన బేర్ హ్యాండ్స్ తో ఏరిస్ ని తల నుంచి కాళ్ల వరకు రిపోర్ట్ చేసి తన లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేలా చేస్తాడు. కామిక్స్ లో సెంట్రీ ఆరిజిన్, అతని జర్నీ ఇలా కొనసాగుతుంది. ఇంకా ఈ నల్ డెడ్ సెలెస్టియలే కాకుండా మార్వెల్ కామిక్స్ కాస్మిక్ ఇటరేషన్స్ అండ్ పవర్ హైరార్కీ గురించి మన ఛానల్లో ఇన్ డీటెయిల్డ్ గా మార్వెల్ కామిక్స్ ఆరిజిన్ బ్రేక్ డౌన్ అనే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సీక్రెట్ వార్స్ అండ్ డూమ్స్డేకి కావాల్సిన మార్వెల్ కామిక్స్ నుంచి వచ్చే కోర్ కథని కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోని మిస్ అయిన వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ ఇట్ అవుట్. ఇంకా ఇప్పటి వరకు వచ్చిన థండర్ బోల్ట్స్ ట్రైలర్స్ డీటెయిల్స్ని చూద్దాం. ట్రైలర్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఎంసీయూలో ఇప్పటి వరకు వచ్చిన ఈవెంట్స్తో కనెక్ట్ చేసి చూస్తే 2016లో టోనీ స్టార్క్ మ్యాన్హాటన్ మధ్యలో ఉన్న తన స్టార్క్ టవర్ని ఖాళీ చేసి అప్స్టేట్ లో ఉన్న స్టార్క్ వేర్ హౌస్ ని అవెంజర్స్ కి న్యూ హెడ్ క్వార్టర్స్ గా మార్చినప్పుడు న్యూయార్క్ లో ఉన్న ఆ టవర్ ని స్టార్క్ అమ్మేశాడు అని హ్యాపీ పీటర్ తో చెప్తాడు. స్టార్క్ అమ్మేసిన అవెంజర్స్ టవర్ ని సిఐఏ కొనుక్కుని ఉండొచ్చు. పవర్ కంట్రోల్ కోసం పోకలాడుతున్న సిఐఏ డైరెక్టర్ అయిన వాలెంటీనా అలెగ్రా డే ఫాంటైన్ ఆ టవర్ ని వాచ్ టవర్ గా కన్వర్ట్ చేస్తూ గోల్డెన్ సెంట్రీ సీరం ప్రాజెక్ట్ ని రన్ చేస్తూ ఉండొచ్చు. బాబ్ ని సెంట్రీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ తన పవర్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని పబ్లిక్ గా అఫీషియల్ చేస్తూ అవెంజర్స్ ఇప్పుడు లేరు కాబట్టి అవెంజర్స్ మొత్తానికి సాటి రాగలిగే ఎర్త్ ను ప్రొటెక్ట్ చేయగలిగే ఒక మైటీ హీరోని మనం తీసుకురాబోతున్నాం అన్నట్టుగా సెంట్రీ గురించి కౌన్సిల్ కి ప్రజెంట్ చేయబోతున్నట్టుంది. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ టైంలో కాంగ్రెస్
కాంగ్రెస్ మ్యాన్ గా మారడానికి ట్రై చేస్తున్న బక్కీ సెంట్రీ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసే టైంకి తను కాంగ్రెస్ మ్యాన్ గా మారి ఉండొచ్చు. వాలంటీనా సెంట్రీ గురించి కౌన్సిల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో తను ఆ మీటింగ్ లోనే ఉంటాడు. ఇండివిజువల్ గా రిక్రూట్ చేసుకున్న అసాసిన్స్ అందరినీ బాబ్ ని సెంట్రీగా ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫెసిలిటీలోకి చేరేలా చేసి ఎవరు సర్వైవ్ అయి బయటికి రాగలరు అన్నట్టుగా టెస్ట్ ని కండక్ట్ చేసి ఉండొచ్చు. అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉన్న బాబ్ పై ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేసినప్పటికీ అక్కడ తనపై కనీసం ఒక స్క్రాచ్ కూడా పడకుండా ఆ సిచ్యువేషన్ మొత్తం మారిపోవడం మనం ట్రైలర్ లో చూడొచ్చు. ఇంకా అక్కడి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత రెడ్ గార్డియన్ తో కలిసి వెళ్ళిపోతున్న వాళ్ళందరిపై ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేస్తే బక్కీ వాళ్ళని సేవ్ చేసినప్పటికీ తను వాళ్ళని బంధిస్తాడు. ఇక్కడ గోస్ట్ గా పిలువబడే ఏవాని తప్ప మిగతా వాళ్ళందరినీ కట్టేసినట్టుగా మనం చూడొచ్చు. అలాగే తనకున్న మాలిక్యులర్ డిసిక్విలిబ్రియం ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు నార్మల్ గా అయినట్టు కనపడుతుంది. సూట్ తోనే తను ఫేస్ అవుతూ మిగిలిన టైమ్స్ లో తనకి నచ్చినట్టుగా తను నార్మల్ గానే ఉండేలా తనని తాను కంట్రోల్ చేసుకున్నట్టుగా మనకి కనబడుతుంది. వాలంటీనా వాకర్ ని యుఎస్ ఏజెంట్ గా రిక్రూట్ చేసుకుంటాను అని చెప్పిన టైంలో తనకివ్వబడిన బ్లాక్ అండ్ రెడ్ కాస్ట్యూమ్ తోనే మనకి తను ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాడు. అలాగే జాన్ వాకర్ చేతిలో ఉన్న ఈ షీల్డ్ ని గమనించారా? ఎండ్ గేమ్ టైంలో ఆల్టర్నేట్ రియాలిటీలో తన పూర్తి జీవితాన్ని గడిపి ఎర్త్ డైమెన్షన్ 616 కి తిరిగి వచ్చిన స్టీవ్ రోజర్స్ వేరే టైం లైన్ నుంచి తను తీసుకొచ్చిన షీల్డ్ ని శామ్ చేతిలో పెడతాడు. కానీ ఈ టైం లైన్ కి సంబంధించిన ఒరిజినల్ షీల్డ్ ని ఎండ్ గేమ్ టైంలో థానోస్ ఆల్మోస్ట్ ముక్కలు చేస్తాడు. ఆ షీల్డ్ ని మనం చివరిసారిగా చూసింది కూడా ఆ బ్యాటిల్లోనే. ఆ బ్యాటిల్లో స్పిల్ అయిన సూపర్ హీరోస్ బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేయడానికి ఫ్యూరీ స్క్రల్స్ ని పంపించినట్టుగానే డ్యామేజ్ అయిన ఆ షీల్డ్ ని కూడా రీకన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు. సూపర్ సోల్జర్ సేరం ని తను తీసుకున్న తర్వాత తనకిచ్చిన షీల్డ్ ని తను మిస్యూజ్ చేశాక గవర్నమెంట్ తనని కెప్టెన్ అమెరికా పదవి నుంచి స్ట్రిప్ డౌన్ చేస్తే తనని తానే కెప్టెన్ అమెరికాగా ప్రకటించుకుంటూ తన 11 years ఆఫ్ ఆర్మీ సర్వీస్ లో తను ఎర్న్ చేసిన 3 Medal of Honors తో తనే ఒక షీల్డ్ ని క్రియేట్ చేసుకుంటాడు. కానీ ఈ ట్రైలర్ లో మనం చూస్తున్నది మాత్రం ఆ షీల్డ్ కాకపోయి ఉండొచ్చు. టాస్క్ మాస్టర్ వేసే ఎక్స్ప్లోజివ్ ని తట్టుకోవడమే కాకుండా ఎలీనా అలాగే మిగతా ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేసినప్పుడు బుల్లెట్స్ ని కూడా విత్ స్టాండ్ చేసుకోగలుగుతుంది ఆ షీల్డ్. అంత టఫ్ మెటీరియల్ అయితే వైబ్రేనియం లేదా సెలెస్టియల్ ఐలాండ్ లో మైనింగ్ చేయబడుతున్న ఎడమాంటియం అయి ఉండాలి. ఎడమాంటియం ని చేజెక్కించుకోవడానికి గవర్నమెంట్సే కొట్టుకుంటున్నాయి కాబట్టి రీకన్స్ట్రక్ట్ చేయబడిన వైబ్రేనియం షీల్డ్ అయి ఉండాలి. అలాంటి షీల్డ్ తర్వాత వచ్చిన షాట్స్ లో జాన్ వాకర్ చేతిలో పూర్తిగా బెండ్ అయిపోయి ఉంటుంది. అంటే సెంట్రీ దాంతో ఫ్రిస్బీ ఆడుకుని ఉండాలి. ఇంకా వాలంటీనా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్న సూపర్ హీరోలా కాకుండా సెంట్రీ తన డార్క్ కౌంటర్ పార్ట్ అయిన వాయిడ్ తో టేక్ ఓవర్ చేయబడి న్యూయార్క్ సిటీ మొత్తాన్ని వాయిడ్ రెల్మ్ లో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా మనకి ట్రైలర్ లో కనపడుతుంది. టీవీఏ ద్వారా ఇప్పటి వరకు మనకు పరిచయం అయిన మల్టీవర్స్ మధ్య స్పేస్ టైం మ్యాటర్ ను కూడా కన్స్యూమ్ చేసుకోగలిగే ఎలా ఎత్తు తిరిగే డంపింగ్ గ్రౌండ్ లా కాకుండా ఇక్కడ ఈవిల్ సెంట్రీ ప్రొజెక్ట్ చేస్తున్న వాయిడ్ లైట్ ని కూడా అబ్జర్వ్ చేసుకుని సోల్స్ ని ట్రాప్ చేసే డిఫరెంట్ వాయిడ్ రెల్మ్ అయి ఉండాలి. ఎందుకంటే ఒక షాట్ లో బిల్డింగ్ లో ఉన్న జనాలందరూ షాడోస్ కింద మారిపోవడమే కాకుండా అక్కడుండే లైట్ బల్బ్స్ కూడా డార్క్ గా మారిపోతూ మానిటర్ కూడా ఆగిపోతూ లైట్ అంతా బ్లాక్ గా మారిపోతుంది. న్యూయార్క్ లో తిరుగుతున్న బిగ్ థ్రెట్ తో ఫైట్ చేయడానికి మనం అందరం టీమప్ అవుదామని బక్కీ మిగతా వాళ్ళని అడుగుతాడు. అఫ్ కోర్స్ ట్రైలర్స్ ప్రకారం ఆ బిగ్ థ్రెట్ నన్ అదర్ దాన్ వాయిడ్ తో టేక్ ఓవర్ చేయబడిన సెంట్రీ. న్యూయార్క్ సిటీలో ఉన్న అందరూ గాల్లో ఎగురుతున్న బ్లాక్ సూపర్ మ్యాన్ లాంటి పర్సన్ నుంచి దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఒక షాట్ లో ఎలీనా మాత్రం ఆ వాయిడ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వెంటనే తనని ఫాలో అవుతున్నట్టుగా మిగతా వాళ్ళందరూ వెళ్తున్నట్టుగా చూపించినప్పటికీ వాళ్లతో పాటు ఎలీనా వాళ్ళ వెనకాలే ఉంటుంది. అంటే టీమప్ అయిన తర్వాత వాళ్ళు చేయబోతున్న పని గురించి వచ్చే డిఫరెంట్ షాట్ అయి ఉండాలి. ఇంకా ఫైనల్ గా ట్రైలర్ మొత్తం మనం ఎక్కడ చూసినా గాల్లో ఎగిరే సెంట్రీ బ్లాక్ కాస్ట్యూమ్ తో వాయిడ్ గా కనబడుతున్నప్పటికీ అలెక్సీని బిల్డింగ్ నుంచి బయటికి విసిరేసే టైంలో కామిక్స్ రెఫరెన్సెస్ లో ఉండే యాక్చువల్ సెంట్రీ క్యారెక్టర్ అపియరెన్స్ మనకి కొంచెం కనబడుతుంది. మరి అలా అనుకుంటే ఈవిల్ గా మారడానికి ముందున్న సెంట్రీ మంచోడు అవ్వాలి కదా. అలెక్సీని బిల్డింగ్ లో నుంచి బయటికి ఎందుకు విసిరేశాడు? అసలు న్యూయార్క్ సిటీ మొత్తం వాయిడ్ రెల్మ్ లోకి ట్రాప్ అయిపోతుంటే అదే సిటీలో ఉంటున్న డేర్ డెవిల్ అండ్ స్పైడర్ మ్యాన్ ఏం చేస్తున్నారు? 2012లో మొదలై ఇప్పటి వరకు ఈ ఎర్త్ డైమెన్షన్ 616 లో న్యూయార్క్ సిటీలో ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా డిజాస్టర్స్ జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే జనాలు ఇంకా అక్కడే బతుకుతున్నారంటే వాళ్ళు గోడకు కొట్టిన పిడకల సెంట్రీ చేతిలో పడి రోడ్డు మీద ఇలా షాడోగా మారిపోతూ వాయిడ్ రెల్మ్ లో ట్రాప్ అయిపోవడంలో తప్పే లేదు. మీకు అదే అనిపించిందా? అలాగే ఈ ట్రైలర్స్ లో మీరు గమనించిన డీటెయిల్స్ ఏంటి? నెక్స్ట్ మంత్ రాబోతున్న ఈ మూవీ కోసం ఎంతమంది ఎక్సైటింగ్ గా ఉన్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. మంచి మంచి స్టోరీస్ తో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.